తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఇక్కడ రైతు సోదరులు చూసుకున్నట్లయితే 31 జిల్లాలకైతే రైతు భరోసా అయితే ప్రభుత్వం విడుదల చేసినట్టు స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ యాసంగి సంబంధించి పెట్టుబడి డబ్బులు ఏవైతున్నాయో మనకైతే యాసంగి పెట్టుబడి అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. ఎకరానికి 12,000 చొప్పున మీకు విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మెయిన్గా రైతులకు ఒక డౌట్ ఏంటంటే, అన్న మీరు అమౌంట్ పడ్డాయని చెప్తున్నారు, రిలీజ్ చేసింది ప్రభుత్వం అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ కారణంగా మనకి అమౌంట్ అనేది రిలీజ్ కాదు కదా అన్న, మీరు ఎందుకు అమౌంట్ రిలీజ్ అని చెప్పేసి అయితే చాలామంది రైతులు అయితే నాకు కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళందరి కోసమే నేను ఈ వీడియో చేశానఅనమాట. అసలు మనకి ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? ఈ మున్సిపల్ ఎలక్షన్స్ వల్ల నిజంగానే మనకి రైతు భరోసా అనేది ఆపేశారా, లేకపోతే ఎలక్షన్స్ సందర్భంగా మనకి అమౌంట్ విడుదల చేయట్లేదు జిల్లాల వారీగా అని చెప్పేసి చాలా వరకు అడుగుతున్నారు కదా. మీ అందరికీ ఈ వీడియోతో అయితే నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను అని చెప్పేసి అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. తప్పకుండా మీకు ఈ వీడియోతో ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఈ క్లారిటీ వచ్చిన తర్వాతనే మీరు వీడియో కింద ఒక కామెంట్ చేయండి, ఓకేనా? వీడియో మొత్తం విన్న తర్వాతనే మీకు అర్థమైందా లేదని చెప్పి కామెంట్ చేయండి. అయినా సరే మీరు ఈ వీడియో విన్న తర్వాత మీకు నిజంగా అర్థం కాకపోతే, మీకు ఎందులో అర్థం కాలేదని చెప్పి కామెంట్ చేసి దానిపైన ఇంకో వీడియో కూడా చేస్తానన్నమాట, ఓకేనా? అయితే ఇక్కడ ముందుగా మీకు చెప్పాల్సిన పాయింట్ ఒకటి ఏంటంటే, ఇక్కడ ప్రభుత్వం ముందుగా మనకి ఏం చెప్పింది, రైతు భరోసా అమౌంట్ విడుదల చేస్తున్నాం అని చెప్పేసి చెప్పింది. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో ఏమైందంటే, ఇంతలోనే మనకి మున్సిపల్ ఎలక్షన్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట, ఓకేనా? అంతకుముందు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ మనకి మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి అయితే రావడం జరిగింది. ఈ ఎలక్షన్స్ సందర్భంగా ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, ఎలక్షన్స్ అనేవి వచ్చాయి కాబట్టి మీకు ఇక్కడ అమౌంట్ అనేది ఆపేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు, ఓకేనా? ఇది కేవలం మీరే అనుకుంటున్నారు అనమాట. అంటే ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ అమౌంట్ అనేది ఆపేస్తున్నారు, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన వరకు అయితే అమౌంట్ పడదు అని చెప్పేసి ఇలా రైతులందరూ అయితే అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏమని ఆలోచించిందంటే, ఇప్పటికే చాలా వరకు రైతులకైతే ఆలస్యమైంది, యాసంగి పంట డబ్బులు అయితే ఇప్పటివరకు మేము పెట్టుబడి సాయం అయితే అందించలేదు. సో అందువల్ల మేము ఎంత త్వరగా అయితే అంత త్వరగా అమౌంట్ అయితే విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించే మనకి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం మొన్న మనకి ఏదైతే ఈ క్యాబినెట్ భేటీ ఉందో, అంటే మనకి మొన్న సమ్మక్క సారకు సంబంధించిన ఆ టైంలో క్యాబినెట్ భేటీ అయితే పెట్టడం జరిగిందనమాట. ఆ క్యాబినెట్ భేటీ సందర్భంలో మనకి ఏమని చెప్పిందంటే ప్రభుత్వం, అమౌంట్ అనేది ఎటువంటి ఎలక్షన్ సందర్భంలో కూడా ఆపము, మీకు ఇక్కడ 20 ఎకరాల లోపు వచ్చాయి, 15 ఎకరాల లోపు వరకైనా వేస్తాం, ఓకేనా? ఇప్పుడు ఒక 5 ఎకరాల లోపు వరకైనా అమౌంట్ అనేది అయితే వేస్తాం, కాకపోతే పూర్తిగా వేయకుండా అయితే ఎలక్షన్ సందర్భంగా అయితే మేమైతే అమౌంట్ అయితే ఆపము అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట, ఓకేనా? ఇందులో ఇంకొకటి మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అమౌంట్ అనేది ఇక్కడ సర్వేర్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ సర్వే ఎందుకు కొనసాగించాలని చూసుకున్నట్లయితే, మనకి గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వాలు ఏంటంటే, మన పేరు మీద ఉన్న భూములందరికీ మనకి అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసేదనమాట, ఓకేనా? కానీ ఇప్పుడు ఈసారి మనకి కొత్తగా ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, కేవలం నేను సాగు చేసే భూములకు మాత్రమే అమౌంట్ ఇస్తాను, ఓకేనా? ఇక్కడ సాగు చేయకుండా రాళ్ళు గుట్టలు కొండలు ఉన్న భూములకైతే నేను ₹1 కూడా చెల్లించను అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. అందులో భాగంగానే మనకి ఈ సర్వే అనేది అయితే కండక్ట్ చేశారనమాట. ఈ సర్వే అనేది కూడా మొత్తం పూర్తిగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతుల మొత్తం ఎన్ని జిల్లాలో ఉన్నాయో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అసలు సాగు భూములు ఎన్ని, బీడు భూములు ఎన్ని, అసలు సాగు చేయని భూములు ఎన్ని ఉన్నాయి, ఇలా వెంచర్లు ఇలాంటి ఏం భూములు ఉన్నాయని చెప్పేసి పూర్తి సర్వే అనేది గవర్నమెంట్ పంపించడం అయితే జరిగిందనమాట. గవర్నమెంట్ అధికారులు వాటిని పరిశీలించి మనకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. మీ భూమి కనుక 100% సాగు భూమి అయితే మీకు 100% అమౌంట్ పడుతుంది. ఇందులో మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు కనుక వరి పంట వేసినట్టయితే ₹500 బోనస్ డబ్బులు కూడా కలిపి పడడం జరుగుతుందనమాట, ఓకేనా? మీకు ఎకరానికి రైతు భరోసా 12,000 చొప్పున, అలానే ₹500 బోనస్ డబ్బులు కలిపి మీకు ఎకరానికి ₹12,500 అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుందని చెప్పేసి కూడా మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట, ఓకేనా? ఇది సర్వే ప్రకారం. అయితే ఈ సర్వే ప్రకారం చూసుకుంటే మనకి మొత్తం 31 జిల్లాల్లో రైతులు ఎవరైతున్నారో అందరికీ అమౌంట్ అయితే విడుదల చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఎలక్షన్ స్టార్ట్ అవ్వకముందే అమౌంట్ కూడా పడుతుందన్నమాట. కాకపోతే మొత్తం 15 ఎకరాల లోపు 10 ఎకరాలకు పడకపోయినా ముందుగా మనకి కొనసాగించిన ప్రకారం 5 ఎకరాల లోపు వారికైనా 100% అయితే డబ్బులు అయితే పడుతుందన్నమాట, ఓకేనా? ఇది మెయిన్ అనమాట. అమౌంట్ పడ్డ తర్వాత మీరు ఏం చేస్తారంటే, అంతకుముందు మీరు ఇంకొకటి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ఖాతాలు అనేవి రన్నింగ్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి అనమాట. బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో లేకపోతే కూడా మీకు అమౌంట్ అనేది అయితే ఆగిపోవడం అయితే జరుగుతుందన్నమాట. మీకు అమౌంట్ కనుక ఆగడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీ ఖాతాలు రన్నింగ్ లేకపోవడం వల్ల ప్రభుత్వం విడుదల చేసినా సరే మీకు అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి రాదు. సో మీ ఖాతాలు కూడా రన్నింగ్లో ఉన్నాయో చెక్ చేసుకోండి. ఖాతాలన్నీ రన్నింగ్లో ఉండి మీరు సాగు భూములు అయినట్టయితే 100% మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. అలానే మీరు వరి పంట కూడా వేసినట్టయితే ఆ వరి పంట ₹500
సమ్మర్ బోనస్ డబ్బులు కూడా పడతాయి అనమాట. ఓకేనా, ఇది టోటల్గా అప్డేట్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ రైతులందరూ కూడా షేర్ చేస్తారని చెప్పి నేను 100% అయితే అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు మీ ఫ్రెండ్స్ ఎవరు మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.